నా పేరు నిహారిక, ఎంసీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అయితే మేము నార్మల్గా ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు హాస్టల్ ఉంది అని ఆన్లైన్లో చూపించింది మాకు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే హాస్టల్ లేదు, ఏం లేదు, మీకు ఎవరు చెప్పిరు అని కొంచెం బెదిరించినట్టు మాట్లాడారు. తర్వాత ఒక కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నవంబర్లో స్టార్ట్ అయితే మార్చ్లో హాస్టల్ ఇనాగ్రేషన్ అయింది. హరీష్ రావు గారు వచ్చిరు, ఇనాగ్రేట్ చేసిరు. అప్పుడు మాకు ఏమంటారు హాస్టల్ మెస్ ఉంటుంది, ఒక 1 month మీకు క్యాటరింగ్తో నడిపిస్తాం, తర్వాత హాస్టల్ మీకు మెస్ పెడతామని అన్నారు. 1 month అయిపోయింది, 3 months అయిపోయింది, మా సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కంప్లీట్లీ హాస్టల్ అంటే మెస్ క్లోజ్ చేసేసారు. క్యాటరింగ్ వచ్చే మెస్ కూడా క్లోజ్ అయిపోయింది. అప్పుడేమో సెల్ఫ్గా మీరే చేసుకొని అంటే పైసలు వేసుకొని చేసేది ఉంటుంది, క్యాటరింగ్తో చేపిస్తామన్నట్టు మాట్లాడారు. తర్వాత కంప్లీట్గా మీకు మెస్ రాదు, వైస్ ఛాన్సలర్ కానీ నేను చాలాసార్లు అడిగినా ఇవ్వనంటున్నారు, మీకు హాస్టల్ క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము నవంబర్లో వచ్చినాం, ఇప్పుడు ఇది జూలై అయిపోయింది, ఆగస్ట్ ఉంది, ఇంతవరకు మెస్ లేదు. మేమే కుక్ చేసుకుంటున్నాం. మంత్లీ 3000 దాకా పడుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మెస్ వస్తుందన్న గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు, గ్యారంటీ కూడా లేదు, నమ్మకం పోయింది. ఇంకా ప్రిన్సిపల్ సార్ని అడిగితే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అమ్మ మీకు అవ్వదు అంటున్నారు. డైరెక్టర్ సార్ని అడిగినా కూడా అదే అంటున్నారు. సో మాకు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎంసీఏ ఉంది, జర్నలిజం ఉంది, మాకు ల్యాబ్స్ లేవు. మీడియా ల్యాబ్ కావాలి మాకు, ఇప్పుడు ఒక స్టూడియో కావాలి. ఆ స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏం లేవు. ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు హరీష్ రావు గారు ముందు మాట్లాడినప్పుడు మీకు శాంక్షన్ చేస్తాము, 2 crores వరకు శాంక్షన్ చేసి మీడియాలో ఎస్టాబ్లిష్ చేస్తామని మాట్లాడారు. అది ఇంతవరకు కనీసం మా ఫ్యాకల్టీ ఎంత తిరిగినా కూడా అది శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మాకు మీడియా లాగా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక 1 month అయితే మా కోర్స్ అయిపోతుంది. అట్లీస్ట్ మా జూనియర్స్కైనా ఇప్పుడు ఆ హాస్టల్ మెస్ ఉపయోగపడుతుంది కదా, హాస్టల్ మెస్ ఖచ్చితంగా మాకు కావాలి. లేకపోతే హాస్టల్స్ ఉంటే ఏం లాభం, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి ఇంత ఇబ్బంది పడుకుంటాం. మళ్ళీ పక్కన బాయ్స్ హాస్టల్ ఉంది, మాకు ఒక సెక్యూరిటీ ఉండదు. ఒక అతను వచ్చి ఎప్పుడో 7 o'clockకి 7:30కి వచ్చి లాక్ వేసుకొని పోతాడు. ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మాయి, ఒక ఆంటీ ఉంది, ఆమె లాక్ వేసుకుంటుంది. ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది వాచ్మెన్ లాగా ఎవరు లేరు. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాలేజ్ లోపల. చాలా ఇబ్బంది అవుతుంది మాకు, అమ్మాయిలకి ముఖ్యంగా టార్గెట్ చేసి మాట్లాడడం అవి అవుతున్నాయి. మాకు టార్చర్ అవుతుంది కొంచెం ఇక్కడ. సో మాకేం ఫస్ట్ హాస్టల్ ఉండాలి, ఫస్ట్ హాస్టల్లో మెస్ ఉండాలి. సెకండ్ థింగ్ మాకు ల్యాబ్, ఎంసీజీ వాళ్ళకి మీడియా ల్యాబ్, ఎంసీఏ వాళ్ళకి ల్యాబ్, కంప్యూటర్స్ అవన్నీ కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు అవసరం లేదు కదా ఏం లేకపోతే. సో మాకు మా డిమాండ్స్ అవి, మాకు ల్యాబ్ కావాలి అండ్ మెస్ కావాలి. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజీ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటరు ఇవాళ హాస్టల్లో నిర్మించింది. గర్ల్స్ కోసం, బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇవాళ విద్యార్థులకు అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది. దాంట్లో ఒక వార్డెన్ పోస్ట్ లేనటువంటి పరిస్థితి, వాళ్ళ దాంట్లో వంట మనుషులకు సంబంధించిన పోస్టులు లేనటువంటి పరిస్థితి. వాళ్ళ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది, మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేసిరు. కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ను చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే, అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి 4500 రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితి. ఆ డీడీలు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం, కరెంటు బిల్లు కాలేజీ భరించడం కోసం మాత్రమే ఈ 4500 వసూలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు 4 విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ 4 విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా ఇవాళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు నడుమ, అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎంసీజే, అట్లాగే ఎంబీఏ, తర్వాత ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది. మేము పీడిఎస్యు విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ గారిని 2 డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఒకటి, మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి. 2, దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన
సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్ని అట్లా ఒక వాచ్మెన్ను ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మనెంట్ ఉద్యోగులు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి. లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చలో ఓయూ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.